నిన్నటి క్లాస్లో మనం ఒకే వ్యూలో మనం మల్టిపుల్ మోడల్స్తో ఎలా వర్క్ చేయాలో నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాసులో డేటాబేస్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్న దాని గురించి నేర్చుకున్నాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక యాక్షన్ మెథడ్ని తీసుకుంటున్నాను. పబ్లిక్ యాక్షన్ రిజల్ట్, then just I'm taking here get data, right? So return view. అయితే ఈ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డేటాబేస్ ఫస్ట్, రెండోది కోడ్ ఫస్ట్. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే డేటాబేస్ ఫస్ట్ అంటే మనకి డేటాబేస్ ఫస్ట్ డిజైన్ చేసేసి ఉంటుంది. దానికి వీలుగా మనం ఏం చేస్తామంటే కోడింగ్ అనేది డిజైన్ చేసుకుంటాం. అయితే ఈ డేటాబేస్ ఫస్ట్లో కూడా 2 టైప్స్లో రాసుకోవచ్చు. మన ఓన్గా ఎంటిటీస్ రాసుకోవచ్చు, లేకపోతే సిస్టమ్ బై డిఫాల్ట్గా మోడల్ బైండ్ చేసేలాగా కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే ASP.NETలో మనకి SQL డేటా సోర్సెస్ అని ఉంటాయి. సో కోడింగ్ రాయకుండా కూడా మనం దాన్ని ఏం చేయొచ్చు, గ్రిడ్ వ్యూకి బైండ్ చేయడం, సెట్ చేయడం, అప్డేట్ చేయడం చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం చేయొచ్చు. బట్ ఇది సజెస్టబుల్లా కాదా అన్నది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రియల్ వరల్డ్లో సమ్ పీపుల్ అంటే కొన్ని చోట్ల మనం ఇలా అంటే ఆబ్జెక్ట్ డేటా సోర్స్ లాగా తీసుకుని చేస్తాము, కొన్ని చోట్ల మాన్యువల్గా ఎంటిటీ క్లాసెస్ కూడా రాస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ వి విల్ సీ బోత్, లేటర్ మనం ఏది చేయాలనేది డిసైడ్ చేద్దాం. అయితే ముందుగా నేను ఏం చేస్తున్నా అంటే ఒక మోడల్ని యాడ్ చేస్తున్నాను. సో ఎలా అంటే మోడల్స్ పైన రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ బై డిఫాల్ట్ వీఆర్ హియర్ మీ డేటాకి వెళ్ళినట్లయితే ADO.NET ఎంటిటీ డేటా మోడల్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకుని హియర్ యూ కెన్ డూ సంథింగ్ లైక్ ఐఎమ్ గివింగ్ హియర్ మై మోడల్, రైట్? రిలేటెడ్ నేమ్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది. దెన్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది మనకి కనెక్షన్ రిలేటెడ్గా అడుగుతుంది అనమాట. సో సేమ్ మీరు ASP.NETలో SQL డేటా సోర్స్తో వర్క్ చేసినట్లయితే ఇట్ డజంట్ మ్యాటర్ దీంతో వర్క్ చేయడం. సో ఇక్కడ ఎంటీ మోడల్ తీసుకోవచ్చు లేదా జనరేట్ ఫ్రమ్ డేటాబేస్ అంటే మోడల్స్ డేటాబేస్ నుంచి జనరేట్ చేసుకోమన్నట్టుగా మనం చెప్తున్నాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనల్ని కనెక్షన్ అడుగుతుంది, న్యూ కనెక్షన్. సో ఇక్కడ సర్వర్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సర్వర్ డాట్ దెన్ SQL అథెంటికేషన్, SCA యూజర్ ID, పాస్వర్డ్ ఈజ్ ABC. తర్వాత డేటాబేస్, ఇక్కడ మనకి శాంపుల్గా స్కూల్ అనే డేటాబేస్ తీసుకుంటున్నాను. టెస్ట్ కనెక్షన్, ఓకే, దెన్ ఓకే. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఇది ఎలా క్రియేట్ చేస్తుంది, కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ స్కూల్ ఎంటిటీస్ కింద చేస్తుంది. సేమ్ స్టెప్స్, సేమ్ లైక్ డేటా సోర్సెస్ ఇన్ ASP.NET. అయితే ఇక్కడ వేరొక ఆప్షన్ ఉంది చూడండి, సెన్సిటివ్ డేటా ఇంక్లూడ్ చేయనా లేదా అని. ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాను. ఇన్ ద సెన్స్ యూజర్ ID, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేస్తుంది. లేదు అంటే మన కనెక్షన్ స్ట్రింగ్లో మాన్యువల్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నౌ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, డేటాబేస్లో దాని రిలేటెడ్గా ఉన్నాయన్నీ కూడా మ్యాప్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్టోర్ ప్రొసీజర్స్. ఇది కావాలంటే తీసుకోండి, లేదు అంటే లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ టేబుల్స్ మాత్రమే మ్యాప్ చేస్తున్నాను. ఏమేమి టేబుల్స్, ఇక్కడ స్టూడెంట్, మార్క్స్ 2 టేబుల్స్ తీసుకుంటాను, రైట్? మీకు అన్నీ కావాలంటే మొత్తం తీసుకోండి. నౌ ఈ మోడల్ పేరు ఏంటి, స్కూల్ మోడల్ అని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు వేరే ఏదన్నా కావాలి అనుకున్నా యూ కెన్ టేక్ ఇట్. దెన్ ఫినిష్. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఒక మోడల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో క్లిక్ ఆన్ ఓకే. సో వన్స్ మీరు ఆపరేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందండి, అది దాని రిలేటెడ్గా ఉన్నటువంటి మోడల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి ఎలా క్రియేట్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ డేటాబేస్ స్ట్రక్చర్ అనమాట. ఒకసారి నేను ఇక్కడ మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ అవర్ మార్క్స్ టేబుల్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ప్రైమరీ కీ యాజ్ వెల్ యాజ్ ఐడెంటిటీ, ఆ రెండింటిని కూడా ఇక్కడ ఇది మార్క్ చేస్తుంది, రైట్?
సో అదేవిధంగా ఈ మిగతా ఫీల్డ్స్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాటిని ఇది తీసుకుంటుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించిన మీరు సిఎస్ ఫైల్ చూడాలనుకుంటే ఇక్కడ మై మోడల్ డాట్ కంటెక్స్ట్ డాట్ సిఎస్ అనేది ఇక్కడే ఇదంతా ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, నథింగ్ బట్ ఇక్కడ డీబీ కంటెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్గా సంబంధించినటువంటి అన్నీ కూడా దీని నుంచి మనం డెరైవ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో ఏం చేస్తున్నాము, వీఆర్ గివింగ్ ద కనెక్షన్ స్ట్రింగ్ నేమ్. ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, బై డిఫాల్ట్ మనకి web.config క్రియేట్ అవుతుంది. ఇది యూజువల్గా ఫస్ట్ టైం వచ్చేది, ఇది ఇప్పుడు మనకు క్రియేట్ చేస్తుంది రైట్. అంటే కనెక్షన్ స్ట్రింగ్ని ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం అంటే వీఆర్ డిఫైనింగ్ ఇన్ కన్స్ట్రక్టర్. తర్వాత ఇది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవి రెండు ఏంటి, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టేబుల్స్. సో ఈ టేబుల్ డెఫినేషన్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది మార్క్ టేబుల్ డెఫినేషన్, ఇది వచ్చేటప్పటికి స్టూడెంట్ టేబుల్ డెఫినేషన్. సో సీరియల్ నెంబర్, ఇంటిజర్, ఫస్ట్ నేమ్, స్ట్రింగ్, లైక్ దట్. ఇప్పుడు మార్క్కి వెళ్ళినట్లయితే యూ కెన్ సీ దిస్ వన్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన డేటాబేస్లో ఉన్నటువంటి వాల్యూస్ని బట్టి డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఇలా డిఫైన్ చేసి మీరు వర్క్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా రాసుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీని బట్టి మీరు డిసైడ్ చేయండి. ఒకవేళ మాన్యువల్గా రాయాలంటే ఏం చేయాలి రైట్. సో ఏం చేస్తాము, రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ క్లాస్. ఈ క్లాస్కి నేను ఏమని తీసుకుంటున్నా అంటే డేటాబేస్ మోడల్స్ అని తీసుకుంటున్నాను. డేటాబేస్ మోడల్స్, డేటాబేస్ రిలేటెడ్కి డేటాబేస్ మోడల్ అని తీసుకుంటున్నాం. మన కోసం మనం క్రియేట్ చేసుకున్న వాటికి వ్యూ మోడల్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే మనకి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో, ఐ మీన్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్స్, ఏవైతే టేబుల్స్ ఉన్నాయో బ్యాక్ ఎండ్లో ఆ టేబుల్కి డెఫినేషన్ ఇక్కడ నేను డిఫైన్ చేసుకుంటాను. సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్, పబ్లిక్, దెన్ క్లాస్. ఆ టేబుల్ నేమ్ వచ్చేటప్పుడు ఒకటి మార్క్స్ అని ఉంది రైట్, మార్క్స్. ఈ మార్క్స్లో ఏమేమి ఉన్నాయి మనకి, సీరియల్ నెంబర్, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3, టైప్. అయితే ఇది ఇంటిజర్, మిగతా అన్ని కూడా ఫ్లోట్, టైప్ వచ్చేటప్పటికి అండ్ వర్కర్. దాన్ని బట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే we are going to create the properties. First the integer, the name, serial number right. తర్వాత వచ్చేటప్పటికి m1, ఇది వచ్చేటప్పటికి డబుల్. దీన్ని ఏం పెడతానంటే నేను మార్క్స్ 1 అని పెట్టి ఇండికేట్ చేస్తాను రైట్. సో ఇదే విధంగా మనకి మార్క్స్ 2, మార్క్స్ 3, లేదు మీరు m1 m2 అని రాసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలా ఎందుకు రాస్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను. ఇంక ఫైనల్గా మనకి ఏం కావాలి, ఒక స్ట్రింగ్ రిటర్న్ చేసేది కావాలి. ఇది ఎగ్జామ్ టైప్. అంటే ఈ టేబుల్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం దాని ప్రకారం మనం డిజైన్ చేసుకున్నాం. ఇది సీరియల్ నెంబర్, తర్వాత మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3, తర్వాత ఇది యూనిట్ 1, టైప్ 1, టెక్స్ట్ అంటే క్వార్టర్లీనా, హాఫర్లీనా అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. డైరెక్ట్గా నేను ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చేసాను, లేదు అంటే మనం ఏం చేసుకోవచ్చు, వీటిని అన్నిటిని వేరే టేబుల్ డిఫైన్ చేసుకుని దాని రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ మీరు ఫారెన్ కీ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిజైనింగ్. ఇక్కడైతే నేను డైరెక్ట్గా టెక్స్ట్ తీసేసుకున్నాను రైట్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో కంపల్సరీగా ఒక్క కాలం అయినా సరే ఏముండాలంటే ప్రైమరీ కీ ఉండాలి. సో దానికోసం మనం ఇక్కడ మార్క్స్ని ఏం చేసాం, ప్రైమరీ కీ కింద డిఫైన్ చేసాం. సో అది ఇక్కడ మనం ఇండికేట్ చేయాలి రైట్. సో ఇది ఇండికేట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా, ఎందుకు వస్తుందంటే వీ షుడ్ యాడ్ ద నేమ్ స్పేస్. అది ఎందులో ఉంటుందంటే system.component-model.data annotations-లో ఉంటుంది. ఇంకా తర్వాత మనం చెక్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ కాలం నేమ్, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్రాపర్టీ నేమ్ సేమా కాదా. సేమ్ అయితే నో ఇష్యూ, ఒకవేళ కాకపోతే ఏం చేయాలంటే దాన్ని మనం మ్యాప్ చేయాలి. సో సీరియల్ నెంబర్ సేమ్
నాట్ రిక్వైర్డ్. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి M1 M2 M3 డిఫరెంట్గా ఉన్నాయి. సో దానికోసమే నేను డిఫరెంట్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు కాలం అనే ఒక యాట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేస్తామంటే దానికి ఇండికేట్ చేస్తాం అనమాట. ఒరిజినల్ వచ్చి M1, బట్ మనం ఇక్కడ దాన్ని ఎలా తీసుకున్నాము అంటే మార్క్స్ 1 కింద తీసుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి డేటా అనోటేషన్లో స్కీమా అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది, నేమ్ స్పేస్ అనమాట, రిలేటెడ్ నేమ్ స్పేస్. దీన్ని యాడ్ చేస్తాం. అంటే ఎన్విరాన్మెంట్కి ఏం చెప్తున్నామంటే డేటాబేస్లో కాలం నేమ్ M1, బట్ నేను ఇక్కడ మార్క్స్ 1 అని యూజ్ చేస్తున్నాను అని ఇండికేట్ చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మనం ఇక్కడ ఈజీగా మనకు నచ్చినట్టుగా ప్రాపర్టీస్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ మూడే డిఫరెంట్గా ఉన్నాయి. సో వాటిని నేను రిలేటెడ్గా మ్యాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ క్లాస్ నేము, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ నేమ్ కంపల్సరీగా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. మ్యాండేటరీనా అంటే కాదు. ఒకవేళ మీరు డిఫరెంట్గా ఇస్తే ఇక్కడ ఎలా అయితే కాలమ్స్ని మనం మ్యాప్ చేసామో అదేవిధంగా అక్కడ టేబుల్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, సేమ్ అది కూడా ఇందులో ఉంటుందంటే డాట్ స్కీమాలోనే ఉంటుంది హియర్. సో ఈ టేబుల్లో యూ నీడ్ టు గివ్ ద ఒరిజినల్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏది, మార్క్స్. సో అది ఇక్కడ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ మనం చేయవలసింది. అంటే డేటాబేస్లో ఉన్నటువంటి ఆ టేబుల్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ ఏం చేస్తాము, మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేసుకుంటాం మాన్యువల్గా చేసేటప్పుడు, రైట్. తర్వాత చేయవలసింది ఏంటంటే ఒక డీబీ కంటెక్స్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడున్న ప్రాసెస్సే చేస్తున్నాం మనం. ప్రస్తుతానికి ఏం చేసాం, మనం దీన్ని డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడికి వస్తున్నాను, ఈ డీబీ కంటెక్స్ట్కి సంబంధించిన దానికి వస్తున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ క్లాస్ని తీసుకుంటున్నాను. తీసుకుని దీనికి నేను ఏమి ఇస్తున్నానంటే జీవా డీబీ కంటెక్స్ట్ అని ఇచ్చుకుంటున్నాను. క్లాస్ నేమ్ ఈజ్ జీవా డీబీ కంటెక్స్ట్. ఫస్ట్ స్టెప్ దీనికి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే పబ్లిక్ కింద డిఫైన్ చేసి దీన్ని డీబీ కంటెక్స్ట్ అనే క్లాస్ నుంచి డెరైవ్ చేస్తాను. ఇది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్గా system.data.entity అని చెప్పేసి ఒక నేమ్ స్పేస్ ఉంటుంది, రైట్. దీని నుంచి డెరైవ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. ఈ పార్ట్కి వచ్చిపోతే తర్వాత ఏం చేయాలి, దీనికి కనెక్షన్ స్ట్రింగ్ని అపెండ్ చేయాలి. సేమ్ స్టెప్స్ మీరు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఇవే కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్గా రాస్తున్నాం అన్నమాట. సో కనెక్షన్ స్ట్రింగ్ని ఎలా ఇస్తాము, కన్స్ట్రక్టర్కి డిఫైన్ చేస్తాం. కన్స్ట్రక్టర్ ఈజ్ మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ లైక్ క్లాస్ నేమ్. తర్వాత బేస్ అనే కీవర్డ్లో అతను నేమ్ ఈక్వల్ అని ఇచ్చాడు, నాట్ రిక్వైర్డ్. మనం డైరెక్ట్గానే ఏం చేసేయచ్చు, దానికి ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ అనేది డిఫైన్ చేసేయచ్చు. సో ఏ కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఇద్దాం, సో ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయండి. సేమ్ ఇదే వాడేయచ్చు మీరు, లేదు అంటే మనకి అలవాటైనటువంటి కనెక్షన్ స్ట్రింగ్ కింద దీన్ని నేను మోడిఫై చేస్తున్నాను. సో ఈ మెటాడేటా ఇదంతా మనకు అనవసరం, రైట్. ప్రొవైడర్ system.sql client connection string, this one also not required. Data source equal to dot, initial catalog equal to server name, sorry database name, user ID SA, password ABC. తర్వాత మల్టిపుల్ యాక్టివ్ సెట్, ఇవన్నీ కూడా మనకు అనవసరం. యూ కెన్ రిమూవ్. అంటే సింపుల్గా మన కనెక్షన్ స్ట్రింగ్ ఎలా రాసుకుంటామో అలాగే రాస్తాం అన్నమాట. దిస్ ఇస్ సో ఈ కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే నేను టెస్ట్ అని ఇస్తున్నాను. ఈ నేమ్ని తీసుకెళ్ళి జస్ట్ వీఆర్ గివింగ్ విత్ ఇన్ ద రైట్. సో ఎనఫ్. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ డీబీ కంటెక్స్ట్ నుంచి డిరైవ్ చేయాలి. రెండో స్టెప్ కనెక్షన్ స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి. ఎలా, కన్స్ట్రక్టర్లో బేస్, ఇక్కడ నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నాం అనమాట, దీంట్లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్కి ఈ వాల్యూని పాస్ చేస్తున్నాం. ఓకే. సో తర్వాత ఏం చేయాలి అంటే
మనం ఏవైతే టేబుల్ తోటి వర్క్ చేస్తున్నామో ఆ టేబుల్స్కి ఇక్కడ డీబీ సెట్ని క్రియేట్ చేయాలి. అంటే నథింగ్ బట్ ప్రాపర్టీనే, కాకపోతే రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే డీబీ సెట్ అని ఉంటుంది. దిస్ ఇస్ డీబీ సెట్. ఇక్కడ మన క్లాస్ నేమ్ ఇవ్వాలి. మనం ఏమి ఇచ్చాం, మనం స్టూడెంట్ మార్క్స్ అని ఇచ్చాం. అవర్ క్లాస్ నేమ్ ఇస్, ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం కదా స్టూడెంట్ మార్క్స్ అని, ఈ క్లాస్ నేమ్ని ఇక్కడ ఇస్తున్నాం. అయితే ఈ ప్రాపర్టీ మీరు ఏది ఇచ్చుకుంటారు అనేది మీ ఇష్టం, ఇట్ డజంట్ మ్యాటర్. నేను మార్క్స్ అని ఇచ్చుకుంటాను. ఇది మీరు చేయవలసినటువంటి థర్డ్ స్టెప్. నౌ వీ కెన్ గెట్ ఆల్ ద డేటా ఫ్రమ్ ఈ మార్క్స్ అనే టేబుల్ నుంచి. అంటే దిస్ ఈజ్ అ ప్రాపర్టీ నేమ్. ఇది ఇండైరెక్ట్గా దేన్ని రిఫర్ చేస్తుంది, స్టూడెంట్ మార్క్స్ని రిఫర్ చేస్తుంది. అంటే ఈ ఓవరాల్ పిక్చర్లో యూ కెన్ అండర్స్టాండ్ ఏది జీవా డీబీ కాంటెక్స్ట్ అన్నది నథింగ్ బట్ ఏ డేటాబేస్, యాక్ట్ లైక్ ఏ డేటాబేస్. అందులో ఇది ఒక టేబుల్, మనం ఒక టేబుల్ డిఫైన్ చేసాం కాబట్టి ఒకటే వస్తుంది. ఇఫ్ యూ వాంట్ మోర్ దెన్ యూ నీడ్ టు డూ ద ప్రాసెస్. ఏం చేయాలి, ఫస్ట్ టేబుల్ డెఫినేషన్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. దాని రిలేటెడ్గా ఉన్నటువంటి నేమ్స్ని, కాలమ్స్ని జాగ్రత్తగా మ్యాప్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇక్కడ డీబీ కంటెక్స్ట్లో ప్రాపర్టీ కింద డిఫైన్ చేయాలి. అంటే మీరు ఇంకొక టేబుల్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? దిస్ ఇస్. ఇప్పుడు ఏం చేస్తాము, మనం మాన్యువల్గా, అంటే ఇంతకుముందు ఫ్రీ డిఫైన్డ్గా క్రియేట్ చేసుకున్నాం, ఇప్పుడు ఏం చేసాం, మాన్యువల్గా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కంట్రోలర్కి వెళ్తున్నాను. వేర్ ఈజ్ అవర్ కంట్రోలర్? హోమ్ కంట్రోలర్. వెళ్ళి మీకు ఇప్పటి వరకు చెప్పలేదు నేను, ఆటోమేటిక్గా కూడా మనకి ఏమవుతుందంటే వ్యూ అనేది జనరేట్ అయిపోతుంది. అది ఎలా అన్నది చూసాం. సో యాడ్ వ్యూ. ఇంతకుముందు మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకుని యాడ్ అని క్లిక్ చేసాం. బట్ దిస్ టైం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. స్కాప్ ఫోల్డ్ అంటారు, ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, లిస్ట్ అని తీసుకుంటాను. లిస్ట్ అంటే డేటాబేస్లో ఉన్నటువంటి రికార్డుని తీసుకొచ్చి నేను అక్కడ చూపించాలనుకుంటున్నాను. ఓకే, సో లిస్ట్. తర్వాత మోడల్. మోడల్ ఏ మోడల్, ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, డిఫరెంట్ మోడల్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఇందులో మనకి రిలేటెడ్ మోడల్ ఏది, సో మనం మాన్యువల్గా క్రియేట్ చేసినటువంటి స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్ని తీసుకుంటున్నాం. లేదు మీరు ఫ్రీ డిఫైన్డ్ ఉన్నాయి కదా, ఫ్రీ డిఫైన్డ్ వచ్చింది ఏది, మార్క్స్, మార్క్. ఈ డిఫరెన్స్ అనేది మీకు ఎక్కడ తెలిసిపోతుంది అంటే యూ కెన్ సీ హియర్. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ మై మోడల్లో ఈ టేబుల్ నేమ్ ఏది, మార్క్, ఈ టేబుల్ నేమ్ స్టూడెంట్. సో ఇవి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో కంట్రోలర్కి వెళ్ళి సేమ్ స్టెప్స్ నేను మళ్ళీ చేస్తున్నాను. రైట్ క్లిక్, యాడ్ వ్యూ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లిస్ట్, ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద డేటా. తర్వాత ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అని చెప్పేసి మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటిటీ మన స్కూల్ ఎంటిటీస్ కాదు కదా, ఇప్పుడు మన ఎంటిటీస్ ఏది, జీవా డీబీ కంటెక్స్ట్. ఈ స్కూల్ అన్నది ఏది, ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసినప్పుడు, మోడల్ క్రియేట్ చేసినప్పుడు వచ్చింది కదా అది. సో జీవా డీబీ కంటెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేఅవుట్ కావాలా, యూ కెన్ టేక్. నౌ క్లిక్ ఆన్ యాడ్. సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే ఇది, ఓకే ఎర్రర్ చూపిస్తుంది, కంగారు పడద్దు. జస్ట్ ఏం చేస్తారంటే ఒకసారి బిల్డ్ చేయండి, రైట్? బిల్డ్ చేసి సేమ్ ప్రాసెస్ చేసినట్లయితే యూ విల్ గెట్ దట్. సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను. రైట్ క్లిక్, యాడ్ వ్యూ, లిస్ట్, మోడల్ ఈస్ స్టూడెంట్ మార్క్స్, ఎంటిటీ ఈస్ జీవా డీబీ కంటెక్స్ట్, యూజ్ లేఅవుట్, క్లిక్ ఆన్ యాడ్. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తుంది మనకి, ఇట్ విల్ రైట్ సమ్ కోడ్, అంటే అక్కడ లిస్ట్ చేయడానికి కోడ్ అనేది రాసేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను దీన్ని రన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ వాల్యూస్.
దీనికి మనం వాల్యూస్ అన్నది ఇవ్వట్లేదు. సో వాల్యూస్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇట్ విల్ షో అస్. సో ఒకసారి ఏం చేస్తారంటే కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ వాల్యూస్ని ఫెచ్ చేస్తాను బై యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. దానికి ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మనం ఏదైతే టీబీ కంటెక్స్ట్ అనుకుంటున్నామో జివా డిబి కంటెక్స్ట్, దీనికి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఈ డిబి డాట్ అని మీరు ఎంటర్ చేయగానే అక్కడ ఉన్నటువంటి క్లాసెస్ నథింగ్ బట్ మనం అనుకున్నటువంటి టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. రైట్. ఇప్పుడు ఎంత ఈజీ అంటే ఇక్కడ నేను రాసే ఈ క్వరీ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్స్. దాన్ని ఎలా రాస్తున్నా అంటే డిబి అంటే ఏంటి? డేటాబేస్. డేటాబేస్లో మన టేబుల్ నేమ్ ఏది? మార్క్స్. రైట్. ఇప్పుడు సింపుల్గా టు లిస్ట్ అని చెప్పేసి పెడుతుంది. అంటే మార్క్స్ టేబుల్లో ఉన్న డేటా అంతా వచ్చేసి ఐటమ్స్లో ఉంటుంది అన్నమాట. రైట్. సో ఈ ఐటమ్స్ని తీసుకొచ్చి నేను ఇక్కడ మోడల్కి అప్లై చేస్తాను. సో ఈ ఐటమ్స్ అన్నది ఇది ఇక్కడ బైండ్ చేస్తుంది, దాన్ని ఇటరేట్ చేస్తుంది. ఇక్కడ వేర్ టైప్ ఏంటంటే ఈ వేర్ అనేది కీవర్డ్ మనకి 2008 నుంచి మనకి వేర్ కీవర్డ్ ఉంది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ సోర్స్ అంటే ఇక్కడ ఇది రిటర్న్ టైప్ ఏదైతే ఆటోమేటిక్గా అది డేటా టైప్ దాని కింద మారిపోతుంది అనమాట. అంటే మీరు ఇంటిజర్ ఇస్తే ఇంటిజర్, డబుల్ ఇస్తే డబుల్ కింద అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో నౌ రన్ చేసినట్లయితే మనకి ఈ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా దీస్ థింగ్స్, ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా మనకి అది వ్యూలో చూపించేస్తుంది. సిరీస్ ఇక్కడ మనం ఏది కూడా వ్యూలో డిజైన్ చేయలేదు, బట్ ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే లిస్ట్ అని తీసుకున్నామో ఇది మన కోసం క్రియేట్ చేసేస్తుందండి. యాస్టేజ్గా ఇక్కడ మనకి మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 ఇది టైప్. దీంతో పాటుగా మనకి ఎడిట్ డీటెయిల్స్ డిలీట్ అని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే హియర్ క్రియేట్ న్యూ అంటే ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి లింక్ కూడా అది క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. ఈ డిజైన్ గురించి మనం మరింత క్లియర్గా చెప్పుకుందాము. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియడం కోసం అంటే మనం పంపించినటువంటి క్వరీ ఏ క్వరీ పంపించాము, ఎందుకంటే ఇక్కడ మనం రాస్తుంది ఏంటి ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో రాస్తున్నాం. రైట్. సో ఇది డేటాబేస్కి ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నది మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ SQL సర్వర్ ఓపెన్ చేసి టూల్స్లో SQL సర్వర్ ప్రొఫైల్ అని ఉంటుంది, దీన్ని ఒకసారి ఆన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ట్రేసెస్ అని చెప్పేసి ఉంటాయి, ఒక న్యూ ట్రేస్ ఒకటి క్రియేట్ చేయండి. రైట్. గో 5 న్యూ ట్రేస్ సెలెక్ట్ చేసి దెన్ క్రెడెన్షియల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారు, కనెక్ట్. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ఐమ్ గివింగ్ జస్ట్ టెక్స్ట్ రన్. దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేసుకోండి. నౌ ఒకసారి విజువల్ స్టూడియోకి వెళ్ళి నేను సేమ్ అప్లికేషన్ని రన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మనకు క్వరీ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చింది. దెన్ గో టు ద ట్రేస్. SQL ప్రొఫైల్లో ట్రేస్కి వెళ్ళి చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ అంటే మనం ఏ క్వరీ కాల్ చేసాం అనమాట. సెలెక్ట్ టేబుల్ నేమ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్ అనమాట. సీరియల్ నెంబర్ మార్క్స్ 1, మార్క్స్ 2 అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్స్. ఇలా దీని నుంచి మనం ఏ క్వరీ కాల్ చేస్తున్నాం అనేది ట్రేస్ చేయొచ్చు. రైట్. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్పుకుందాము ఏమేమి స్టెప్స్ చేయాలి అన్నది. ఆటోమేటిక్గా క్రియేట్ చేసే మోడల్ని ఫర్గెట్ అబౌట్. మనం మాన్యువల్గా క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేయాలి, ఒక క్లాస్ తీసుకుని ఇక్కడ నేనేం తీసుకున్నాను డేటాబేస్ మోడల్స్ అని తీసుకున్నాను. ఎలా అయితే వ్యూ మోడల్స్ తీసుకున్నామో అదేవిధంగా డేటాబేస్ మోడల్స్ అని క్లాస్ తీసుకుని మనకి డేటాబేస్లో టేబుల్ ఏదైతే మనం వర్క్ చేయాలో ఆ టేబుల్కి సంబంధించినటువంటి ఎంటిటీని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం.
ఇట్ ఈస్ సిమిలర్ టు ద మనం ఇంతకుముందు వ్యూ మోడల్ క్రియేట్ చేసాం కదా దీనిలాగా. కాకపోతే ఇక్కడ మనం కొన్ని ఎక్స్ట్రా వాడాము. ఇవి ఎందుకు వాడాము అంటే ఈ కీ అనేది రిప్రజెంట్స్ ద ప్రైమరీ కీ. తర్వాత మనకి డేటాబేస్లో కాలం నేమ్ M1 అని ఉంటే ఇక్కడ నేను marks1 అని రాసా, రైట్. సో ఈ డిఫరెన్స్ని మనం మ్యాప్ చేయడానికి కాలం అనే అట్రిబ్యూట్ని వాడాను అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది మనకి కాంపోనెంట్ మోడల్ డాట్ డేటా అనోటేషన్లో ఉంటుంది. ఇది కీ అని చెప్పేసి ఈ అట్రిబ్యూట్. వేరే ఈ కాలం కానీ టేబుల్ కానీ ఈ అట్రిబ్యూట్స్ ఎక్కడ ఉంటాయి డాట్ స్కీమాలో ఉంటాయి అన్నమాట. సో మన టేబుల్కి రిలేటెడ్గా ఇక్కడ మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఒక డీబీ కంటెక్స్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఇక్కడ నేను జేవా డీబీ కంటెక్స్ట్ అని తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు డీబీ కంటెక్స్ట్ నుంచి డిరైవ్ చేయాలి. ఈ డీబీ కంటెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే డేటా డాట్ ఎంటిటీలో ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, దానికి కనెక్షన్ స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో పబ్లిక్ దెన్ క్లాస్ నేమ్, బేస్ క్లాస్ మనం ఇక్కడ డిరైవ్ చేస్తున్నాము, బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఏంటి అంటే వెబ్ డాట్ కాన్ఫిగ్లో మనం ఇచ్చినటువంటి కనెక్షన్ స్ట్రింగ్ నేమ్. దిస్ ఇస్ మీకు ఏ కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఇస్తే దాన్ని కాల్ చేస్తుంది, డిఫైన్ చేస్తాము. ఇది సెకండ్ స్టెప్. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మనం ఏదైతే టేబుల్తో వర్క్ చేయాలో ఆ టేబుల్కి ఇక్కడ డీబీ సెట్ ప్రాపర్టీని ఒకటి క్రియేట్ చేస్తాం, రైట్. ఈ స్టెప్స్ మనం చేసుకోవాలి. ఫస్ట్ మోడల్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత డీబీ కంటెస్ట్, దాంట్లో కనెక్షన్ స్ట్రింగ్, తర్వాత రెస్పెక్టివ్ ప్రాపర్టీ. సో రెడీ టు వర్క్ విత్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. అయితే ఎంటిటీ ఫ్రేమ్వర్క్తో ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద రెస్పెక్టివ్ డీబీ కంటెక్స్ట్. ఇక్కడ నేను క్రియేట్ చేశాను. సో ఈ డీబీ కంటెక్స్ట్తో యూ కెన్ యాక్సెస్ ఆల్ ద టేబుల్స్. అంటే ఇక్కడ మీరు ఏవైతే టేబుల్స్ ఎన్ని ఇక్కడ 10 ఉంటే యూ కెన్ యాక్సెస్ 10 దేర్. సో మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాటిని కంపల్సరీగా ఇక్కడ మ్యాప్ చేయాలన్నమాట, దాన్ని యూ కెన్ యాక్సెస్, రైట్. వెరీ సింపుల్. నేను ఏం చేస్తాను అంటే ఒక ఇన్సెట్ క్వరీ రాస్తున్నాను బై యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. సో నేను ఏం చేస్తున్నాను, ఇన్సెట్ మార్క్స్ అని చెప్పేసి ఒక టేబుల్ తీసుకుంటున్నాను, రైట్. సో రిటర్న్ వ్యూ empty. Now we required another action method. ఇది http get కి, రెండోది వచ్చేటప్పటికి యు నో దిస్ ఆల్రెడీ మనం చూసాం. రెండోది వచ్చేటప్పటికి http post కి. సో నెక్స్ట్ ఇక్కడ ఏ మోడల్ పాస్ చేయాలి, మనం మన స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్ ఉంది కదా, అది మోడల్ కింద వాడుతున్నాం కాబట్టి దాన్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను, రైట్. నా రైట్ క్లిక్, యాడ్ వ్యూ. ఇంతకుముందు మనం లిస్ట్ తీసుకున్నాం, ఈసారి నేను ఏం తీసుకుంటున్నాను, క్రియేట్ అని తీసుకుంటున్నాను. క్రియేట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సెట్, ఓకే. మోడల్ ఏది, స్టూడెంట్ మార్క్స్, డీబీ కంటెస్ట్, జేవా డీబీ కంటెస్ట్, లేఅవుట్, యాడ్. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఒక ఫామ్ క్రియేట్ అయిపోతుంది టెక్స్ట్ బాక్సులతోటి అలా. సో దిస్ ఇస్ రైట్. ఒకసారి రన్ చేయను దీన్ని. సిరీస్ ఆటోమేటికలీ ఇట్ క్రియేట్స్. అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఎందుకు జనరేట్ చేయలేదు అంటే అది మనం ఆటో జనరేట్ అంటే ఐడెంటిటీ కింద పెట్టాం. సో అదేం వాల్యూ అవసరం లేదు కాబట్టి జనరేట్ చేయదు. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని కూడా అది జనరేట్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీనికి నేను క్రియేట్ అనే బటన్కి కోడ్ రాయాలి. కోడ్ రాయాలంటే యూనో అది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీన్ని బైండ్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ కంట్రోలర్కి మనకి వాల్యూస్ వస్తాయి. సో వెరీ సింపుల్. ఇక్కడ డీబీ డాట్ మన టేబుల్ నేమ్ ఏది, మార్క్స్. దీనికి మార్క్స్ ఒక కలెక్షన్ అనుకోండి. కలెక్షన్కి మెథడ్స్ ఉంటాయి కదా, మనకి యాడ్ మెథడ్ ఉంటుంది. యాడ్ ఏం యాడ్ చేయాలి, మనం స్టూడెంట్ మార్క్స్ని యాడ్ చేయాలి. ఆ స్టూడెంట్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి మోడల్ నుంచి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, మోడల్ అని ఇస్తాను. అంటే రికార్డ్ మనం టేబుల్కి యాడ్ చేస్తున్నాం.
అయితే డేటాబేస్లో సేవ్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు కాల్ db.save_changes. దిస్ ఇస్ అంటే ఇది కాల్ చేసే వరకు మీ రికార్డ్ డేటాబేస్కి ఇన్సర్ట్ కావాలి, రైట్. ఇప్పుడంటే నేను బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతుంది. దెన్ యూ కెన్ చెక్ ఇన్ డేటాబేస్ ఆల్సో. ఓకే, నౌ జస్ట్ వీఆర్ గివింగ్ ద వాల్యూస్. అయితే వాల్యూస్ ఇచ్చే ముందు ఒకసారి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి రికార్డ్స్ని రిఫ్రెష్ చేస్తున్నాను. దీస్ ఆర్ ద వాల్యూస్, 7 వాల్యూస్ ఉన్నాయి మనకి. సో నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద న్యూ రికార్డ్. అన్నీ 99 ఇస్తాను, మీలాగా ఇంటెలిజెంట్ ఫిల్ అన్నట్టు. Unit 4, right? Just click on create. So record insert అయిపోయింది. Check in database. This is very simple. అయితే మనం ఇక్కడ రాసినటువంటి query equal to the insert into table values then values. అది మీరు ట్రేస్లో కూడా పట్టుకోవచ్చు. సో రీసెంట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం పైకి వెళ్ళండి, స్టోర్ ప్రొసీజర్ ఒకటి కాల్ చేస్తుంది. దిస్ ఇస్ చూడండి, మనం పంపించిన వాల్యూస్ 99, 99, 99, దెన్ యూనిట్ 4. అంటే ఆటోమేటిక్గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ని అట్ ద ఎండ్ దీనికి ఎస్క్యూఎల్ క్వెరీ కింద పాస్ చేస్తుంది అన్నమాట. సో కంపేరింగ్ టు ద ట్రెడిషనల్ ADO.NET ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా రేపటి క్లాస్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్పుకుందాము. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ప్రాక్టీస్.